కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేడు దీక్ష విరమించనున్నారా? ఆయన నేడు మీడియా ముందుకు రానున్నారా? ముద్రగడ డిమాండ్ నెరవేరటంతో నేడు దీక్ష విరమించే అవకాశం ఉందని కాపు నేతలు అంటున్నారు. తుని ఘటనలో అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేయాలన్న డిమాండ్తో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 13వ రోజుకు చేరింది. అరెస్టు అయిన 13 మందిలో 10 మందికి శనివారమే బెయిల్ రావడంతో 8 మంది ఆ రోజే విడుదలయ్యారు. సాంకేతిక కారణాలతో కూరాకుల పుల్లయ్య సిఐడి కస్టడీలోకి తీసుకోవడంతో లగుడు శ్రీనివాస్ ఆ రోజు విడుదల కాలేదు. వారిద్దరూ సోమవారం రాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి యేసుదాసులకు కాకినాడ 4 అదనపు జిల్లా జడ్జి, పిఠాపురం ఇన్ఛార్జి అదనపు జిల్లా జడ్జి పి గాయత్రి సోమవారం బెయిల్ మంజూరు చేశారు. సాంకేతిక కారణాల వల్ల వారు నేడు విడుదల కానున్నారు. ఇలా 13 మందికి బెయిల్ వచ్చినందున సంబంధిత పత్రాలు చూపించి ముద్రగడతో దీక్ష విరమింపజేయాలని కాపు జేఏసీ నేతలు, బంధువులు విశ్వ ప్రయత్నం చేశారు. అందుకు ముద్రగడ ససేమిరా అన్నారు. జైలులో ఉన్నవారంతా బయటకు వచ్చాకే దీక్ష విరమణని తేల్చి చెప్పారు. ముద్రగడ దీక్ష చేపట్టడానికి సూటిగా చెప్పిన 2 డిమాండ్లను నెరవేర్చాలన్న ఉద్దేశం ప్రభుత్వంలో ఏమాత్రం లేదని కాపు నేతలంటున్నారు. ముద్రగడ ఆరోగ్యం విషయంలో కూడా సర్కారు మొదటి నుంచి పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆరోపిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళనలు, ధర్నాలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఏరువాకలో పాల్గొనేందుకు సీఎం రావడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.